రాతి నేస్తాలైన శ్రీరుద్ర వారి మట్టి గణేశ విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం. త్వరపడండి. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో బిజీ లైఫ్ లో చాలా మంది ఉద్యోగులు ఇంటి వంట తినడమే మానేశారు. ఉదయం ఇంట్లో వంట చేస్తే ఆఫీస్కు ఆలస్యం అవుతుందని దగ్గరలోని హోటల్లో టిఫిన్ చేసి వెళ్తున్నారు. అయితే దీన్నే ఆసరాగా చేసుకుంటున్న కొందరు హోటల్ నిర్వాహకులు ఎన్నో దారుణాలకు పాల్పడుతున్నారు. నమ్మి వచ్చిన కస్టమర్లకు పరిశుభ్రమైన ఆహారం అందించాల్సింది పోయి అపరిశుభ్రమైన నీటిని హోటల్లో అవసరాలకు వాడుతున్నారు. తాజాగా హైదరాబాద్లోని యూసఫ్గూడలోని ఓ హోటల్లో ఇదే వ్యవహారం బయటపడింది. డ్రైనేజీ నీటితో ప్లేట్లు, గిన్నెలు, టీ గ్లాసులు కడుగుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. యూసఫ్గూడలో ఉన్న శ్రీకృష్ణ ఉడిపి పార్క్ హోటల్ నిర్వాహకులు ఈ దారుణానికి ఒడిగట్టారు. డ్రైనేజీ నీటితో హోటల్లోని ప్లేట్లు, గిన్నెలు, టీ గ్లాసులు శుభ్రం చేయిస్తున్నారు. ఇదంతా గమనించిన కొందరు వ్యక్తులు ఈ భాగోతాన్ని బయటపెట్టారు. తమ సెల్ ఫోన్లో వీడియో తీసుకుని వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇదే వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారుతున్నాయి. అసలు వెలుగులోకి రావడంతో స్థానికులు ఒక్కసారిగా షాక్ గురవుతున్నారు. వామ్మో, ఇదేం దారుణం అంటూ హోటల్ నిర్వాహకుల తీరుపైన మండిపడుతున్నారు. ఇంత నీచానికి ఒడిగట్టిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే నగరంలో గత కొన్నాళ్ల నుంచి ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుస తనిఖీలు చేస్తున్న విషయం తెలిసిందే. ఏమాత్రం అపరిశుభ్రంగా అనిపించినా, కాలం చెల్లిన ఆహార పదార్థాలు ఉపయోగించిన అధికారులు వెంటనే ఆ హోటల్, రెస్టారెంట్ నిర్వాహకులపైన కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఈ క్రమంలోనే యూసఫ్గూడలోని శ్రీకృష్ణ ఉడిపి పార్క్ హోటల్ నిర్వాహకుల భాగోతం బయటపడడం విశేషం. మరి ఈ ఘటనపైన హోటల్ నిర్వాహకులు ఎలా రియాక్ట్ అవుతారనేది చూడాలి. మరి ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.